ఎస్విఎస్ రియాలిటీ తరఫున మేము ఈ స్వర్ణ గార్డెన్స్ ని లేఅవుట్ వేయడం జరిగింది. గతంలో అన్అప్రూవ్డ్ గా వేసాం. ఆ అన్అప్రూవ్డ్ గా ఇల్లు మేము చేసిన తప్పే. దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించండి. ఆ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో, ఆయన ఆశీస్సులతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవల్కి వెళ్ళడం జరిగింది. అప్రూవల్ వేసి 40 ఫీట్ రోడ్స్ కానీ, విద్యుత్ స్తంభాలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధంగా చేస్తున్నాం. దీంట్లో మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి మేమేదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఎక్కడ కూడా మేము ₹1 ఇవ్వడం కానీ అంటూ జరగలేదు. ఇచ్చాము డబ్బులు. ఎక్కడ ఇచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీఓ ఒక చలానా ₹34 లక్షలు అయింది. అదేవిధంగా నోడాల ఫీజులు ₹11 లక్షలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఎవరిని మభ్యపెట్టి కానీ, ఏ రాజకీయ ప్రమేయం కానీ, ఎవరిని ఒత్తిడి చేసి కానీ, లేకపోతే ఎవరితో మేము డబ్బులు ఇచ్చి కానీ చేయించుకునేది అయితే ఏం లేదు. అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం. ఇక మీదట కానీ ఎప్పటికైనా కానీ చట్టబద్ధంగా అన్ని నోడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి విధానం లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి, కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి. మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు. ఎక్కడ ఎవరిని మేము లాలూచి పడలేదు, ఎవరితో వెళ్ళలేదు. మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్ గా వెళ్ళమన్నారు, అదే మార్గంలో వెళ్తున్నాం. అంతకు మించి ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు. అది ఏదన్నా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మేము చెప్పుకొని మేము లేఅవుట్ ని కొనసాగించుకుంటున్నాం. మేము ఈరోజు అదేవిధంగా నుడా అప్రూవల్ కూడా అయింది. నుడా అప్రూవల్ టిఎల్పి నెంబరు కూడా 0027/24 గా వచ్చింది. మనకి మార్టిగేజ్ కూడా చేసేసాము. తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాం. ఇవి యాక్చువల్ గా 2 సర్వే నెంబర్లు 329/102, 330/A 2 సర్వే నెంబర్లలో 17 ఎకరాల 92 సెంట్లు పూర్తి విస్తీర్ణం వీళ్ళది. దాంట్లో 17 ఎకరాల 79 సెంట్లు మాత్రమే మనం ఇప్పుడు ఈరోజు లేఅవుట్ గా పెడుతున్నాం. ఎందుకంటే 1 బేడ్ అంగుల్లో ఆ విధంగా ఉంది. 17 ఎకరాల 79 సెంట్లు మాత్రం ఉంది కాబట్టి ఆ 17 ఎకరాల 79 సెంట్లు మాత్రమే కన్వర్షన్ చేయించి 17 ఎకరాల 79 సెంట్లు మాత్రమే పూర్తి భిన్నానికి మనం ఈరోజు నోడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎటువంటి శివాయి కానీ, కాలువ పురంపోకలు కానీ ఏమి లేవు. ఒరిజినల్ పట్టా అండి. ఇది 1967 నుంచి ఇలా ఆధీనంలో అనుభవంలో ఉంది. క్లియర్ డాక్యుమెంటెడ్ టైటిల్ లో ఉంది. ఏ పంచాయతీ కింద వస్తుంది సార్? తోడేరు, కంప్లీట్ తోడేరు పంచాయతీ కింద. మందికి ఏదో అమౌంట్ ఇచ్చారని బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన మీరు ఏమంటారు? ఏకంగా మాజీ మినిస్టర్ గారే మీరు కోర్టు ఇచ్చారని చెప్తున్నాను. అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మమ్మల్ని కొంచెం ఇంకా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిచ్చి మేము ఈ చిన్న పంచాయతీలో 3 కోట్లు 2 కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటువంటి లేఅవుట్లు ఓనర్లు అయితే కాదు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ప్లాట్లు 1000-2000 మార్జిన్ పెట్టుకొని చేసుకునే వాళ్ళమే కానీ కోట్లు ఇచ్చే అంత శక్తివంతులం కాదు. అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చి కొనేంత స్థాయి శక్తి మాకుందా? అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేదైతే ప్రయత్నాలు అయితే ఏం లేదు. మాజీ మంత్రి గారు చెప్పారు. సరే చెప్తా ఉంటారు, చెప్పినంత మాత్రం మేము ఇచ్చే శక్తి మాకు ఉండాలి కదా. ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ మాకుందా? అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్లి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం ఏం లేదు. అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు. అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము, ఆ శక్తి కూడా లేదు. 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఇచ్చే శక్తి అయితే మాకు లేదు. రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రత్యర్థులు. వాళ్ళు ఒకరు మాట్లాడుకోవడం తప్పనిచ్చి ఆ మాట్లాడుకునే ప్రయత్నాల్లో మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు. దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు. కేవలం ఊహాగానాలే. ఒక రాయి వేయడం తప్పనిచ్చి వేరే ప్రయత్నం అయితే ఏం లేదు. ఏదో ఒక రాయి వేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పనిచ్చి వేరే ప్రయత్నం అయితే ఏం చేయలేదు. మీరు తిప్పుకుంటున్నారా?
మేము తిప్పి కొట్టడం కాదు, మా వ్యాపారాలు మాకు కొనసాగించుకోండి. మేము చట్టబద్ధంగా అన్ని నుడా అప్రూవ్లు అన్ని కరెక్ట్ గా నియమ నిబంధనలతో సోమిరెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాన్ని కొనసాగించుకుంటాం కంప్లీట్ గా. అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టో ఎవరిని ఇబ్బంది, దీంట్లో రాజకీయానికి సంబంధం లేదు. ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము, దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము లేఅవుట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరిని కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేము వ్యాపారస్తులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. యాక్చువల్గా ఆర్ఎంబి స్థలంలో ఉంటే ఆర్ఎంబి స్థలంలో వాళ్ళు తీసేసుకుంటారు, ఆర్ఎంబిలో లేకుండా ఉండింది మాత్రం అట్లాగే ఉంది. ఆర్ఎంబిలో ఉందని చెప్పి తీసేశారు, ఆర్ఎంబిలో ఉంది కాబట్టి తీసేశారు. పూర్వదంతా ఒరిజినల్ గా డిటిసిపి అప్రూవ్ చేస్తుంది, దాంట్లో అయితే మాత్రం ఏమి ఇబ్బంది లేదు. 18/21 ఒకటి, 72/23 ఒకటి, ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవ్ చేసుకున్నాము. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, డిటిసిపి అప్రూవ్ నామ్స్ ప్రకారం చేసుకున్నాం. ఆర్ఎన్ పేమెంట్ చేసిన దానికి మీరు కస్టమర్కి పరిహారం కల్పిస్తారా? కస్టమర్లకు పరిహారం అంటే ప్లాట్లు కానీ పోయింటే ఖచ్చితంగా మేము చెల్లించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎందుకంటే మమ్మల్ని నమ్మి వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మేము చెల్లించాలి. 29 మీటర్లు ఉందని వాళ్ళు ఆర్ఎన్ పేమెంట్ అలా చెప్పారు. లేదు, లేఅవుట్ అనేది అది మొత్తం 31 ఎకరాల 90 సెంట్లు, 345/Aలో 31 ఎకరాల 90 సెంట్లు ఉంటే దాంట్లో మేము వేసింది 13 ఎకరాల చిల్లరే, 11 ఎకరాల 96 సెంట్లే మేము వేసింది. 11 ఎకరాల 96 సెంట్లు పొలం, మిగిలిన పొలం అంతా మాది కాదుగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.